లంచ్ బాక్స్లోకి రుచిగా ఉండాలి, త్వరగా అయిపోవాలంటే ఈ క్యాప్సికమ్ కొబ్బరికాయ ఫ్రై ట్రై చేయండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ముందుగా క్యాప్సికమ్ ముక్కలను కట్ చేసి పెట్టేసుకుందాం. 4 క్యాప్సికమ్లు పెద్దవైతే ఒక కొబ్బరి చెక్క అయితే సరిపోతుందండి. కొబ్బరి కూర కూడా రెడీ చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకుని చిన్నవైనా పెద్దవైనా పర్లేదు. క్యాప్సికమ్ త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ కూడా. ముందుగా కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకోవాలి. కడాయిలో ఇందులోనే పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేస్తాను. దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ అవసరం లేదు. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. క్యాప్సికమ్ వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి త్వరగా అయిపోతుంది కర్రీ. ఇది ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. 5 మినిట్స్ అయినా ఉంచండి మూత పెట్టేసి. 5 మినిట్స్లో సగం వరకు మగ్గిపోతుందండి ఇది. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారు కదా ఎలా మగ్గిపోయినాయో. మనం ఇలా గట్టి కూడా చూసుకోవచ్చు. చూసారుగా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇంకొక 5 మినిట్స్ అయితే మొత్తం అయిపోతుంది. ఇంతలో మనం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసి పేస్ట్ చేశారండి. అది 1 స్పూన్ వేసుకున్నాను నేను. 1 స్పూన్ అయితే సరిపోతుందండి. మనకి ఎక్కువ క్యాప్సికమ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం. సరిపడా సాల్ట్, పసుపు, కారం అయితే చాలా తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే మిర్చీలు ఎక్కువ వేసాం కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది 2 మినిట్స్ అయినా మొత్తం మగ్గనిద్దాం. ఇలా మూత పెట్టేసి ఇది ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి కూర పెట్టుకున్నాం కదండి, అది కొబ్బరి కూర కూడా వేసుకోవాలి. కొబ్బరి కూర వేసిన తర్వాత ఒక్క 3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. మన కర్రీ రెడీ అయిపోతుందో. ఇప్పుడు కొబ్బరి కూర వేస్తాను. నేను 4 క్యాప్సికమ్కి ఒక హాఫ్ చెక్క కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ వేయించకూడదు కాబట్టి ఒక 2-3 మినిట్స్ ఉంది అంతే. ఇది పచ్చి కొబ్బరి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొబ్బరి వేయించేటప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మూత పెట్టకూడదు. ఒక 3 మినిట్స్ కూడా మూత పెట్టకుండా కలపాలి. త్వరగా ఫ్రై అయిపోతుంది. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇది త్వరగా అయిపోతుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.